మీరు ఏ స్టేజ్ లో ఉన్నారో అది కనపడవు నాకు తెలుసు. మీరు పొత్తు కాదు కానీ 4 రోజులు నాకు కనపడవు కానీ తిండి డోర్ తిండి మీరు రండి మా వాళ్ళేదో 2 నిమిషాలు అత్తయ్య. అక్క 2 నిమిషాలకు 2 నిమిషాలు టైం తీసుకోక. రేయ్ ఫ్లాష్ బ్యాక్. బై వాక్ ఆటోలో బోల్లా ఏమి వచ్చి రాలేవా బండిలో? ఏమి నీ పెళ్ళాన్ని కాదు నాన్న, నేను ఎన్నిసార్లు చెప్పినా ఇట్లా పాత వేసుకోవద్దు, కొంచెము కొత్త వేసుకో, మంచి బట్టలు వేసుకో. ఏంది ఇవంతా సోలిపోయినాయి? చెప్పు, ఎందుకు చెప్తాను? ఏంది మా స్కూల్ కార్డు పోయి సర్టిఫికేట్స్ తెచ్చుకునేకి నేను ఏమన్నా సంటి పిల్లనే? చెప్పురా, ఏం కాదురా నీకు పొద్దు? నీకు ఏం కాదు? ఏంలే చెప్పుతా అంటే కళ్ళు మూసుకొని భుజం మీద అనుకొని ఏం గాల్లా చెప్పురా పద్దు అంటావా? చెటానన్న ఫోన్ చేసి పిలిపి గోరింటాకప్పుడే లే ఏమైంది? నేనేంది మాట్లాడతానా? నీ పెళ్ళాన్ని ఏళ్ళు తగిలించుకుంటానావు. అందరికీ శుభోదయం. రొమాన్స్ ప్రాంక్ మళ్ళీ టైం వచ్చేసింది. సో జస్ట్ ఏ ప్రాంక్ లాగే చూడండి. అండ్ నచ్చితే మాత్రం లైక్ ఖచ్చితంగా కొట్టండి. ఏమత్తయ్య కాళ్ళు వస్తామన్నాడు, వస్తున్నా అత్తయ్య. ఓ అమ్మ అయిపోయి స్పెట్స్ ఏమి, అయిపోయి షర్ట్ ఏమి, బర్మోట ఏమి, అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసుంటావు. ఏమి ఎవరన్నా పిల్లలకి ఇస్తాను ఎప్పుడు వస్తుంది? ఏందా స్టైల్ ఏంది? స్టైల్ ఏంది మా? మీరేంది విచిత్రంగా కాళ్ళు వస్తుంది భార్య. ఏమైంది? నువ్వేమన్నా విష్ణు పరమాత్ముడు అనుకుంటానవా? ఆయన లక్ష్మీదేవే. భర్తకి భార్య కాళ్ళు వస్తాయి, లక్ష్మీదేవి మనకి తోడైతుందంట. ఏమమ్మా చాగంటి చెప్పినాడు కదా. ఎప్పుడు నేర్చుకొని అమ్మ ఇవన్నీ? తల్లి వచ్చి తలకాయ పట్టాలంట. చిన్నారం కాదు, ఇంకొక ఆయన వచ్చి పట్టల్లా, ఇంకొక ఆయన వచ్చి ముట్టి పడుతుంది. వచ్చి ఇట్లా పడదురా. ఫోన్ చేసి చటాన్ని పిలిపించుకో, బాడీ మాస్టర్ బాగా చేస్తాడు. ఏంది బుడుక్స్? టేస్టా? నా భార్యకి ఫస్ట్ ఆ పాప బాగుందంటే తింటా. బిస్కెట్ తింటారా? సరేలే, ఒక కప్పులోకి వేసి తీసుకొని రా. ఒక కప్పులోకి వేసి తీసుకొని రా. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఎందుకమ్మా అంత కోపం? నాకు మీ ముందుకు రావాలంటేనే ఎట్లెట్లా అవుతుందప్ప. ఏమి ఏంది అంతా విచిత్రంగా చేస్తాను నువ్వు? నేనేం లోకంలో లేని భార్య నీకు ఒకటికే ఉన్నట్లు, లోకంలో లేని మొగుడు ఆయమ్మకు ఒకడే ఉన్నట్లు. ఏంది చెయ్యి నొప్పిస్తా అంటే ఇట్లా సైడ్ ఒక స్పూన్ చాలు, ఒక్క స్పూన్ చాలు, ఒక స్పూనే చాలు. అంటే ఒకరి నోట్లో ఒకరు పెట్టుకుంటారా? అవి వాడి పెరిగిన బుద్ధిమంత గోడెం తిని నేను పెడతా. వద్దులే, నువ్వు తిన్నా. వద్దురా రే, ఫస్ట్ నువ్వు రా, తినరా. నా మాట వింటుంది. టూ మచ్ రే, టూ మచ్. దా నీకు కూడా ఏడ్సద్దా. ఎక్కడ లేని ఆది దంపతులు అయిపోయినారు మీరిద్దరు. ఆది దంపతుల ప్రేమికులా? ఆది దంపతుల ప్రేమికులా? బాబా అమ్మా చాలేమ్మ సమ్మడము. ఏందప్ప ఇది విచిత్రంగా చేస్తున్నారు? అత్తయ్యకి జెలస్. నాకెందుకు వస్తుంది జెలస్? నీ మొగుడు అప్పట్లో తినలేదని ఫీల్ అవుతాను అట్లా? నాకు అట్లా ఫీల్ కానిలే కానీ నాకు నా లేకోకుండా అట్లా ఏం ఫీల్ కాని. నేను వారిని సంతోషపడతాను. పాయింట్కి రా. ఏమది? గులాబ్ జామ్. రే ఎంకరేజ్ చేయరా. గులాబ్ జామ్ మీరా? మీవేంది అసలు నాకు అర్థం కాలే. మీ రొమాన్స్ ఏంది? ఏంది ఇది? ఆ స్ప్రెడ్స్ ఏంది? బూస్లీ గాడు పెట్టుకున్నట్లు, బూస్లీ గాడు పెట్టినట్లు పెట్టినావు. ఆ షర్ట్ ఏంది?
బాగుంది కదా అత్తయ్య. నిక్కరేంది ఏదో స్టూడెంట్ స్టైల్లో లెవెల్ పడతాను. నీ పెళ్ళానికి కూడా ఓ మిడ్డి వేయకూడదా? మా ఏమనుకోద్దు ఒక్కటి చెప్తా ప్లీజ్. ఏం చెప్తావు? అట్లా చూడద్దు మా, నా భార్యకి దిష్టి తగులుతుందేమో. లే ఏం గుండు రావాడిది ఆ గుండు బతకాలి. చెప్పుతో కొడతా నా కొడుక. నేనేమన్నానని? ఏం లే, ఏం ఎట్లా కనపడతానలే నేను. అట్లా కాదమ్మా, ఇప్పుడు చిన్నపిల్లలు తినేటప్పుడు చూడకూడదు, దిష్టి అమ్మ చిన్న తగులుతుంది. పిల్లనా? ఆహా, చెప్పుతో కొడతా నా కొడుక. చేసింది నేను. భలే చేసినావు మా గులాబ్ జామ్. బా ఏం టేస్ట్ ఉంది కదా. చాలా బాగుంది అత్తయ్య. చాలా బాగున్నావా? మాట మార్చొద్దన్నమ్మా. బా బాబా బాబా ఏం చేస్తారు నాయన? అంతా నెయ్యిలోనే చేసింది విష్ణు. చాలా బాగా చేసినావమ్మా. ఏమంటే కొంచెం ఆ పక్కన చూడు. పెద్ద వార్నింగ్ ఇది. నావేం దిష్టి కళ్ళు కాదులే, చేసింది నేను. అవతారాలు పడుతున్నారు. ఓయమ్మ చాలా ఉన్నారప్ప. ఒకటే స్పూన్తో తినుకుంటూ, కాళ్ళు ఒత్తుకుంటూ, ముట్టు ఒత్తుకుంటూ అనుకుంటూ బాగున్నారు. చాలా అబ్బాబాబాబాబా ఏమున్నారు నాయన. ఉండాల్సినోళ్ళే. A few inches later. ఒక పలికి ఏం కాదు వేసుకొచ్చిన. ఏంద్రా? నీ పెళ్ళాన్ని టచ్ లేకుంటే నువ్వు బతకలేవా? చేతులు ఒత్తించుకునే చేతులు వేసిన. ఆయమ్మకు నీ స్పర్శ తగులుతానే ఉండలేమో. ఏమన్నా మీరేమన్నా ఇంకా తాళి కట్టుకున్నట్టు ఇంట్లోకి వచ్చినారా? మీరేమైనా అంత కొత్త దంపతులా? మీరేమైనా ఏమైంది ఇప్పుడు? పెళ్ళి 4 ఏళ్ళైంది, ఇంకా మీ సరసాలేంది, మీ వయ్యారాలేంది, మీ వడ్డారాలేంది? ఏంది ఇది? లే చేయి నొప్పిస్తా అంటే ఇట్లా అంటాను. ఏం లే, నేను అడ్డం ఉన్నాను పో అంటావా? ఏందమ్మా చెవులో ఊతానవు శంకు? మనం ఎప్పటికీ కొత్త దంపతులే కదా, అత్తయ్యకి తెల్ల ఆ మాత్రము అంటాను. ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. కాలేదా? కాలు తీ అన్నా. అది తీసి కదా. కాలేంది లే. నాకు నిన్ను చూస్తా నాకు ఎత్తెత్తో ఆ స్పెడ్స్ తీసి అక్కడ బారేరా. ఆ స్పెడ్స్ తీసి అక్కడ బారేరా. ఆ స్పెడ్స్ తీసి అక్కడ బారే. ఏమత్తయ్య బాగున్నాడు. నాకైతే అస్సలు నచ్చలే. బాలేనా? బాగుంది. రాజు మెచ్చింది రంభ, రంభ మెచ్చింది రాజు. అంతేగా. నాకైతే నచ్చలేపా. నీ పిల్లానికి ఎట్లా నచ్చినావు? అత్తయ్య కంట పెట్టే. నాకెందుకు నాయన, ఇంకా నేను గుడ్డిదాన్ని లెక్కుంటా. పెట్టే ఒకసారి. మా అమ్మకి టోపీలు ఇష్టం. అంటే నెత్తిని టోపీ పెడదామని ఉన్నావా? ఏదైనా ప్లానింగ్ వేసుకున్నావా ఇద్దరు? టోపీలు అదే అది నీ నోట్లో వచ్చేస్తా చూడే. నీ టోపీలు పెట్టించుకునేది ఇష్టం కదా. పిక్కపోనిలే, మీకు వెలిగిపోతుంది అట్లా ట్యూబ్లైట్ వెలిగినట్లు ఇద్దరికి. మా ఆయన పక్కన ఉన్నాడు కదా అందుకే. ఏంది గుడ్డోళ్ళు లెక్క చూసుకుంటే ఇట్లా? ఆ స్వెట్స్ తీసి అక్కడ పెట్టు. మామూలుగా ఉండండి ఇద్దరు. మామూలుగానే ఉన్నాం, ఇంకెట్లు ఉండాలి? మామూలుగా ఉండండి. నేను ఒకటి మాట్లాడాలా మీతో, ఒకటి చెప్పాలా? ఆ స్పెడ్స్ తీసేరా. చెప్పు. ఆ స్పెడ్స్ తీసేనైనా నాకు ఎట్లెట్లో ఉంది. బయట వాళ్ళ పని ఉంది, నువ్వు వస్తావా? చేటాన్ని పిలుస్తావు. మీరిద్దరు సరసాలు ఆడల్లా? అట్లా కాదు, నువ్వే బయటికి పోల్లా. పోయిరాపో అన్నావంటే అప్పుడు అర్థమేమి? నువ్వే బయటికి పోయిరాల్లా అంటివి. అతుక్కుంటాను అట్లే మన జంట పళ్ళులు అతుక్కున్నట్లు. మూడు అదేమో లవర్స్ పళ్ళులు అతుక్కుంటాయి చూడు, అట్లా అతుక్కుంటాను గోడ కట్టుకున్నట్లు. నాకు ఏదో కార్డు గురించి కనుక్కోవాలా, సచివాలయానికి పోవాలా. చెటానన్న ఫోన్ చేసి పిలిపి. లే ఏమైంది? నేను ఏంది మాట్లాడతానా? నీ పెళ్ళాన్ని ఏళ్ళు తగిలించుకుంటానావు. గోరెంటాకు పోయింది అప్పుడే అని అంటున్నాడు. చెప్పు. ఆ రుబ్బి పెట్టుకో. సర్లే చెప్పు. పిక్కచ్చి చెప్పు. ఏమైంది? నేను బయట పోల్లా, నువ్వు వస్తావా? పో, దానికి ఏం నాకెందుకు పర్మిషన్ తీసుకుంటావు? ఎట్లా పోతా? అంతేగా. ఎట్లుంది? ఆటోలోనో లేదంటే బై వాక్ దగ్గర ఉంటే వాక్తో పోతే కొంచెం హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అంతేగా. అంటే నీకు ఎట్లా కనపడతానా నేను? బై వాక్ ఆటోలో పోల్లా ఏమి వచ్చి రాలేవా బండిలో? ఏమి నీ పెళ్ళాన్ని? కాదు నాన్న, నేను ఎన్నిసార్లు చెప్పినా ఇట్లా పాత వేసుకోవద్దు, కొంచెము కొత్త వేసుకో, మంచి బట్టలు వేసుకో. ఏంది ఇవంతా సోలిపోయినాయి? చెప్పు, ఏందో చెప్తాను. ఏందమ్మా
ఏమైంది మా సీరియస్ ఏంది చెప్పల్లా? ఏం లేదంట ఫస్ట్ చెప్పు. ఏమి లేదంట ఇది కూడా ఏంది ఫస్ట్ చెప్తే ఆ పాప ఏళ్ళు విసుకుతాను, ఏళ్ళు పిసకలేదమ్మా. డ్రెస్ గురించి మాట్లాడతాను. లే దొంగరే నా కొడుక ఎట్లా కనపడతానని లే. కాదు మనం మట్టి గాజులు పాప మట్టి గాజులు అంటే మంచిదే అనుకో. మట్టి గాజులు వేసుకోకుండా వజ్రాలు గాజులు చెప్పి ఒకటి వేసుకోకూడదన్న, 2-3 వేసుకుంటే ఒకటి తగిలినప్పుడు ఆయమ్మకు చెప్పిన వినదులే. ఒంటి గాజు పెళ్ళైన వాళ్ళు ఒంటి గాజు వేసుకోకూడదు. 2 గాజులు వేసుకోవాలి. 2 గాజులు వేసుకుంటే అవి పెళ్లి కానోళ్ళు అవి గల్లు బట్ట లేని వాళ్ళు ఒక గాజు వేసుకోవచ్చు. అవి గల్లు 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 అట్లా గల్ గల్ అని సౌండ్ పెడతా అంటే అప్పుడు నీ మూడికి లవ్ 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 టప్ 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 అని వస్తాను నీ దగ్గరికి. ఇదేనా ఇది నేను చూడలా. మా వినపడేటట్లు చెప్పా, గూపిల్లాక అట్లా కొనుగుతాను లోపలే సోలేకి. సరేలే ఫస్ట్ ఏందో మ్యాటర్ ఎంతో సీరియస్గా చెప్పు. ఏంది మ్యాటర్? నేను చెప్పడమో నీ పెళ్ళని అత్తుకోవడం, నేను చెప్పడం నీ పెళ్ళని చేపిసుకో, నీ పెళ్ళానికి అది పట్టుకోవడం. ఏంది ఇది? చెప్పు నీట్గా ఏమైంది? నేను బయట పోల్లా, సచివాలయం దగ్గర పోల్లా, కొంచెం పని ఉంది నాకు. గాజులు వేసుకోను నా గాజులు కాళ్ళకి. గాజులు కాదు అవే గజ్జలు. పట్టీలు వేసుకో. పట్టీలు సోకుల మీద వీళ్ళ ప్రేమలకి ఇంత బండవాడా. ఏమైంది? మీ లవ్ ఎక్కడది రావాని అమ్మ, మీ లవ్ సంత పోనాని. ఎందుకు ఏమైంది? గజ్జలు వేసుకో, గజ్జలు లేవే అని చెప్తాను. ఇప్పుడు ఏమి నీకు గజ్జలతో? అయ్యో అమ్మా ఏం నిలిచిపోతుందా? నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు. ఏం చెప్పు ఇప్పుడు ఏమైంది? ఏంది చెప్తావు నాయన? నాకు తలకాయ అట్టగట్టకపోతాను చెప్పేకి. ఏమైంది? ఓరు నాయన ఏందో చోటోడు పడిపోతానట్టుంది. పడిపోనిలే, చోటోడు చోలు కూదినట్లుంది. ఏమ్మా ఏమైంది చెప్పు, ఏం కాల నీకు? ఏం నీ పెళ్ళం పక్కనుండి నీకు మత్తు ఎక్కుతుందా? లేదే. లేదంటే అదేందో వైబ్రేషన్ వస్తుందా నీ పెళ్ళాన్ని టచ్ చేస్తుంటే? మళ్ళీ ఏంది నేను చెప్తా అంటే ఉమాదమా నీకే? నేను చెప్తా అంటే పట్టించుకోకుండా చూడు. ఏం సర్టిఫికెట్స్ కావాలా? ఎక్కడ పోలా? స్కూల్ కాటికి పోయి సర్టిఫికెట్స్ తీసుకొని రావాలా? స్కూల్ కట్టుగా మళ్ళీ ఏంది మా స్కూల్ కార్డు పోయి సర్టిఫికేట్స్ తెచ్చుకునేకి నేను ఏమన్నా సంటి పిల్లనే? చెప్పురా ఏం కావాలా నీకు పద్దు? ఏంలే నేను చెప్పుతా అంటే కళ్ళు మూసుకొని భుజం మీద పనుకొని ఏం కావాలా చెప్పురా పద్దు అంటావా? నాకెందుకు కావాలంటే నేనెప్పుడు కావాలన్నా వాని అమ్మ నాకు నోరు పోతాంది అరిసరిసి. అసలు ఏందో చెప్పు. ఏంది? నిదానం చెప్పండి. ఏంది నిదానంగా చెప్తావు? చెప్పు ఏం కాదు. నేను ఒక మాట చెప్పినప్పుడు నీ పెళ్ళాన్ని చెవు కొరుకో, ఇంకో మాట చెప్పినప్పుడు నీ పెళ్ళాన్ని బుగ్గ కొరుకో, ఇంకోసారి చెప్పినప్పుడు ముక్కు కొరుకో, ఇంకోసారి చెప్పినప్పుడు చేయి కొరుకో. ఇదే చేసుకుంటారా మీరు? నేను చూస్తా ఉంటా బొమ్మలక్క. నేను తిక్కబొక్కిలాగా చూస్తా ఉంటాను, మీరు చేసుకుంటానండి మీ పనులు. చెప్పు. ఏం రా పాప భుజం మీద అనుకుంటాను మైమర్స్ ఏదో మందు కొట్టినావు నాకు అట్లో, నిద్ర మాత్రలు మింగినావు నాకు అట్లా పోతావు. నా భార్య దగ్గర అట్లా పనుకుంటే నిద్ర వస్తాను బాగా. ఏమైంది? నేను చెప్పేది అస్సలు వింటాను. చెప్పు ఏం చెప్పు. వాని అమ్మ ఫోన్ చేసి చెటాన్ని పిలిపిరా, నేను చెటాతో పోయేసి వస్తాను. ఇంకా మీకు నాకు కాదు లేరా, నా చేత కాదు. అమ్మ నాకు ఏంది నాన్న మన స్క్రీన్ సేవర్ పెట్టుకున్నావా? A few minutes later. అట్లా బల్లాగా అతుక్కుంటున్నారు. నువ్వు ఎన్నాళ్ళకప్ప వచ్చేది? దొంగల పడిన 6 నెలల కుక్కలు మొరిగినాయి అన్నట్లు వచ్చినావు ఇప్పుడు నువ్వు. నేనేం చేసిన లోక కళ్యాణం కోసమే చేస్తానమ్మా. ఎవరు చేసుకుంటున్నారు లోక కళ్యాణం? నువ్వా ఈ అప్పనా? ఇట్లా చూడన్నారు పిల్లలు వాళ్ళమ్మా. వాళ్ళేంది నాయన, నేను వాళ్ళతో రాడు చూడలేకున్నా. నేను చెవులు విక్కునేది, ముక్కులు విక్కునేది, పేదాలు విక్కునేది. కొత్తగా పెళ్ళింది వాళ్ళు. నోర్మే కొత్తగా
లే నిన్ను కాదు ఆ పాపని, నిన్నెట్లా అడుగుతాను? ఏమన్నా వచ్చేది ఉందా లేదా? ఉంచుతా పొయ్యిలో కట్టించినట్లు. ఆహా. ఏంటమ్మా పొద్దాంకు జోలో ఊతుంది? మా ఏమి వెళ్ళేది ఉందా లేదా? నీది ఏమన్నా ఉందా? లవ్ స్టోరీ చెప్పు అక్కడ. నీది కూడా ఏమన్నా ఉందేమో. నా లవ్ స్టోరీ ఎందుకులేమ్మా, ఏమన్నా లవ్ చేస్తాను. లోపలికి వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకురండి. డాక్యుమెంట్స్ అంటే ఏంటి? డాక్టర్కి ఇచ్చే డాక్యుమెంట్స్ మా పత్రాలా? పత్రాలు, స్థలాల పత్రాలా? కాదు గుడుక్సు, మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కార్డు సీనియర్ సిటిజన్ కదా. కార్డు. మళ్ళీ ఏంది అది? అదొక కార్డు, అది నేను అవన్నీ పట్టుకున్నాను. అమ్మ ఆడ ఉన్నాయి, అది ఆధార్ కార్డు, పాన్ కార్డు అని తేపట్ల. ఏం లే, నేను అతుక్కొని ఉండాలా? తొండవికి మగం ఆడుకో. Beyond the expectations. Let's begin the show. ఎక్కడైనా ఇట్లా ఊరేగండి. ఏదో మీరు కొత్తగా దంపతులు ఉన్నట్లున్నారు, అట్లా అదేమో చెప్తారు చూడు, అదేమంటారు? పెళ్ళైన కొత్తలో వాళ్ళు ఎక్కడ పోతారు? హనీమూన్ పోండి అక్కడ. నేనెందుకు కొత్తుతా? పోండి అక్కడ హనీమూన్కో. ఒక నెలలో అట్లా ఊరేగండి. మీ మోజులన్నీ తగ్గిపోతాయి. మేము చూడలేకున్నాం ఇక్కడ. తలకాయ నొప్పి. అయ్యో ఆడే ఉంటాయి చూడమ్మా. నేను ఇంతకు ముందే ర్యాక్ లో చూసినాను. నిజంగా చూసినా అతుక్కునే పోతాను. నిజంగా ర్యాక్ లో ఉన్నాయి. చెప్తాను. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. స్టార్ట్ చేసాను. తప్పురా నాయన అంటే తిండి తింటరా నాయన, పెరుగుతా నాయన అన్నట్లుంటే నీ వాటం. అసలు నీకు వేడి తగ్గాలని లేదా? నీకు అయితే ఆలోచన? మనసు ఒకటి కోరుకుంటుంది, శరీరం ఇంకోటి కోరుకుంటుంది. శరీరం ఏం కోరుకుంటాను, మనసు ఏం కోరుకుంటాను? మనసు తగ్గాలనుకుంటుంది, శరీరం తినాలని కోరుకుంటాను. మాకు తెలుసులేరా. దానివల్ల రెండింటి వల్ల నేను సతమతం అవుతున్నాను. అట్లయితే మనం ఈ జన్మలో తగ్గవు, సూచనలు లేవు, తగ్గే సూచనలు. అమ్మా మనము తొందరగా వెళ్ళాలి. వీళ్ళే ఇద్దరు అట్లే పోయినారు. వాళ్ళు పోయి 10 నిమిషాల పైన అవుతుంది. చెట్టా కదా గడి పెట్టుకొని చూడ, నా కొడుకు తడిపేసి నా కొడుకు ఆధార్ కార్డు చూపిస్తా తెస్తా, నేను చూసానని చెప్పి వాడు డోర్ తీరా. మా ఉండే ఎదుగుతానా? నువ్వు డోర్ తీలే. 2 minutes గడిది ఫస్ట్ కనిపించడం లేదత్తయ్య. డోర్ వెనకాల కూడా ఎత్తుకుతున్నారమ్మా. మీరు ఏ స్టేజ్ లో ఉన్నారో అది కనపడవు నాకు తెలుసు. నీ పొత్తు కాదు కానీ 4 రోజులు ఉన్నా కనపడవు కానీ తిండి డోర్ తిండి. మీరు రండి మా వాళ్ళు 2 నిమిషాలు అత్తయ్య. అక్క 2 నిమిషాలకు 2 నిమిషాలు టైం తీసుకోక. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎంత బాగుంది. ఏం చేస్తామ్మా, ఇంకా వాళ్ళు వచ్చే లేట్ అయ్యేటట్టుంది. మనం లేట్ అవుతుందప్ప, వాళ్ళు లేట్ కాదు, మనదే లేట్ అవుతుంది. ఈ రోజు పని అయ్యేటట్టు లేదు చూడండి. అభిషేకం మలికినామంటే లెంపకాయ ఇస్తా. డోర్ తీరా. 2 నిమిషాలు అత్తయ్య. డోర్ దే, నన్ను నడిపిద్దా. ఏంది ఎంత తీస్తానా కానీ. సరేలే. తిన్నావా గులాబ్ జాము? తిన్నాడా? నీకేమైనా బుద్ధి ఉందా చెట్ట? మనం పొయ్యే టైం లేదంటే నువ్వేమో తగితినమ్మా వస్తున్నమ్మా అన్నట్లు నిక్కి నీళ్ళు వస్తుంది. వీళ్ళు నిక్కి నీళ్ళు ఇద్దరు లోపల దూరుకొని సరసాలు ఆడుకుంటున్నారు. డోర్ రావడం లేదు అత్తయ్య తీయటానికి. ఈడ్చిదంతా ఒక్కొక్కరిని, ఒకరు బాత్రూమ్ లేకి ఒకరు మిత్తి పైన పడతారు. ఏంది గానకరాలు చేస్తున్నారా ఏమన్నా అవతారాలా? అంటే తలుపు సందు నుంచి ఇచ్చేసాను అన్న. ఇలా పని ఉందని నువ్వు నీకు పడతా చూచో, మళ్ళీ ఏట్లు చెప్తాను. బాబీ నన్ను అడిగింది, చాలా కోపం ఉంది. నువ్వు తీ బాబీ, నా కోపం ఎక్కువ వస్తుంది, తీ ఊరికే. మా కనపడడం లేదు మా సర్టిఫికెట్స్. మీరెందుకు గడేసుకొని సర్టిఫికెట్లు కనపల్లా, నా బొంద కనపల్లా, తొక్క తోటకూర కార్డు కనపల్లా, కాండు కాను, ఇవన్నీ నాకేంద్ర కథలు చెప్తారు.
మా తే ఆయన వెళ్ళిపోయేటట్టున్నాడు మా. ఓ దేవుడా నీదేంది నాయన కొట్టుకు అంటే ఆయన పద్దు మా ఎంఆర్ఓ వెళ్ళిపోతాడు మా. ఏం ఎంఆర్ఓ ఏమన్నా మీ మామ వెళ్ళిపోతాడేమో ఈ చెట్లు పోయేకి మా ఏమైంది మా నువ్వు తీరా అబ్బా అంతా ఎదుగుతాను 2 minutes మా నా వల్ల కాదురా ఒక్క సెకండ్ కూడా ఆగండిరా నేను బాత్రూమ్ వస్తుందా రే 2 minutes నువ్వు తీరా అయిపోయింది లే ముచ్చుమగం నా కొడుక తీలే ముచ్చోడా లే వెదవా ఇది జరగదు, లే సన్యాసి నా కొడుక తీలే ఇది అవ్వదు. నువ్వు దరిద్రం కూతలు కూసుకుంటూ కూర్చున్నట్టు గుద్దుతా వేసి దొమ్మల్లేకి లేడు అయిపోతుంది. ఏమిలికి ఇంత గుద్దుకో తినేదిరో అయిపోయా నువ్వేంగా నాకు పొడుకు ఇరిటేషన్ తెప్పిస్తాను నాకే టైం అయిపోతుంది. ఎంఆర్ఓ ఉండడే ఈ టైం. కడుపుకి ఏం తిని వస్తారు వీళ్ళు మీకు రేషన్ కార్డు కావాలో వద్దా అమ్మా? రే మా లే మంకు నా కొడుక తీరా సొగిల్ నా కొడుక మా సర్టిఫికెట్స్ ఎదుగుతాను 2 minutes ఉండి దొరుకుతాయి. నాకు తీరా నువ్వు మీరు ఎందుకు గడి పెట్టుకున్నారో నాకు అర్థం కాలే అసలు సర్టిఫికెట్స్ ఎతికే కోసం వద్దు అదే తే నేను ఎత్తుకుంటా తే అడిపిందో మీకు ఇప్పుడు లే రేషన్ కార్డు తీసావా కావాలా? తీవా మీకు రేషన్ కార్డు ఎంతసేపు రా అట్లా అనిపిస్తాను నన్ను మీకేం రోగం రా వాటి తీసేకే దొరుకుతానే ఉన్న సర్టిఫికెట్స్ అయిపోయింది. నాకు వద్దు తే టైం అయిపోయింది తే 2 నిమిషాలు మా మా వాటిని తీయని ఒక కూత పోయిపోకుండా అన్నా. కొని వస్తానావు అన్నా తీరా ఇంకా అమ్మది అయ్యేటట్లేదులేనా? మాది అయిపోతుందిలే చేట వచ్చేస్తాను. నువ్వు తీరా సర్లే ఎవరిది ఇద్దరులో ఎవరిదో ఒకరు పని అవుతుంది కదా. బావి తీ బావి ఎంతసేపు అరసాల బావి ఆ పాపకి ఏం గుర్తుందా కడుపుకి ఏం తిని వస్తుంది అది మా మంచం కింద ఎతుకుతాంది. మంచం కింద రేషన్ కార్డులు ఉంటాయా ఏ పద్దు ఏంది పద్దు నువ్వు మంచం కింద ఎత్తుక్కుంటా? బావి నువ్వు డోర్ ది బావి నీ పుణ్యం ఉంటుందిరా రే నేను లోపలికి వచ్చినాను అనుకో ఇద్దరు చచ్చిపోతారు. అద్దా ఏ మంచం కింద కాదు ఆడే ఒక్క నిమిషం మా ర్యాక్ లో చూస్తాము. ఓ అమ్మా నాయన వీళ్ళ రేక మీద బండా వాడా ఒరే దుంపదేగా తీరా అద్దా ర్యాక్ ర్యాక్ రే నా కొడుక తీరా రే ఉడదాక నా కొడుక మీకు రేషన్ కార్డు ఒరే కాలు పీకుతానైరా నాకు నోరు నడుస్తుందిరా మీకు రేషన్ కార్డు వద్దామా? నాకేదో వద్దు అన్న ఏం వద్దంటలేనా? నిజంగా గుర్తుతా నిన్నే అంతే కాదు మా ఇంకా వస్తావు మళ్ళా ఇద్దరు ఎవరో ఒకరి పని అన్న పని ఉంది కనీసం. సర్టిఫికెట్స్ అయితే అసలు లే ఉండు. నిలబడలే ఎందుకు లే ఉండులే ఏమైంది? ఎట్లా నువ్వు ఎందుకు పట్టుకుంటానవులే అట్లా కాదు ఏమైంది? ఏమైందిలే లోపల ఇద్దరు పోయి సరసాలు ఆడుకుంటానరా అడుగు ఎన్ని ర్యాకులు ఎతికినాము? ఏం పని చేస్తాను నువ్వు చెప్పేది 2-3 ర్యాకులు ఎతికినాము. 2-3 ర్యాకుల్లో లేవు. మంచం కింద ఎతికినాము దొరకలే. బాత్రూమ్ లో కూడా చూసినాము. బాత్రూమ్ లో దొరుకుతాయరా అట్లా కాదు చెప్పేది నువ్వు. ఏం చేస్తావు నువ్వు సర్టిఫికెట్ ఏం చేస్తావు నీ లోపల సర్టిఫికెట్ ఎదుగుతాను. ఏం సరసాలు ఆడుతున్నారు లోపల సరసాలకి ఏందే సార్ దే ఇప్పుడే వెంటనే చేస్తున్నా నేను రేషన్ కార్డులవి ట్యాప్ చూద్దాము. ట్యాప్ ఉన్నాయి నీకు తెచ్చి చూపిలా నేను కనపడలేదు. ఏంటి మమ్మీ ఎవడీడు? కనపడలేదు. మీరు లోపల ఏం కార్డు వస్తున్నారో అమ్మా. నాకు తెలుసు రా మా చుట్టూ ఎతికి చూపిస్తాను. నేను బద్దకు పెట్టేస్తా ముందు. వద్దు నాయనా నేను అసలేను లే చూపిస్తాను నీకు సర్టిఫికెట్స్ ఉన్నాయి. షర్టు ఊడు తీసి కొడతా నా కొడతా నీకే బాగుంది అత్తయ్య షర్ట్. సార్లేదమ్మా మీ సరసాలు అడిగి ఆహా సర్టిఫికెట్ ఉన్నాయి లేదో చూసే. అవసరం లేదు ఇంకా మీరు పోతండి మీరు పోయినారంటే నిజంగానే ఎత్తుకుతా అన్నాం అత్తయ్య. ఇంకా ఒక తమ్ముడా, అమ్మకి అందదు పైన అటకపోయిన చూసినారా మీరు? ఏనా పైన అటకపోయిన చూసినారా? అమ్మకి సొగిలోడా అందదు. అటక పైన పెడతారా సొగిలోడా రేషన్ కార్డు అటక పైన పెడతారా అన్న, మళ్ళీ ఇంకెక్కడ పెట్టినారు అత్తయ్య? అన్న ఏమైంది? అటకపోయిన ఉంటుందేమో పోయి చూడండి అన్న. నువ్వు ఎందుకు రా- నువ్వు ఎందుకు అట్లా 2 చేస్తావు? నిమిషాల్లో అట్లా ఎత్తుకొని చేస్తావు? వస్తాను అత్తయ్య. సీరియస్ కొట్టిందా? ఇట్లా కొట్టు. నమస్కారం
మీరు ఎత్తికి అబ్బా నాకు తలకాయ అప్ప నాకు మూడు లేదు, నాకు మైండ్ అంతా సెట్ అయిపోయింది. నాకు ఎంఆర్ మీ మామ కాదు, మా మామ కాదు. ఇంకా రూమ్ లో పోయింది ఆయన. ఎందుకు పోయమ్మా భయంకరంగా అనిపిస్తారు కదరా నాన్న, మీరు సట్సాలే ఆడుకుంటున్నారు కానీ ఎత్తుకుతానమ్మా సర్టిఫికెట్స్ కి. నేను అడిచేది గడి వేసుకొని ఎత్తకాల్సిన అవసరం ఏమి? గడి వేసుకొని ఎత్తకాల్సిన అవసరం ఏమి? మా నువ్వు దూరం ఉండి మాట్లాడు. తప్పైపోయింది, గడి వేసుకోకుండా అడుగు చూపండి. నాకు అవసరం లేదు, నేనేం పోలేదు. పో 2 నిమిషాల్లో పెట్టను మళ్ళీ ఎక్కడ పోతాను? వాటర్ తాగిపోతాను.